నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ నాగార్జున సాగర్లో గెలిస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు జానారెడ్డికి దక్కే అవకాశం ఉందంటూ ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా ఒక కథనాన్ని ఇచ్చారు. సాగర్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ నాయక్ను బీజేపీ ఎంపిక చేయగా ఆ పార్టీలో అది అసంతృప్తికి దారితీసింది. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80లోని భూమి విషయంలో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులకు మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి హైకోర్టు ముగింపు పలికింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సాక్షి జిల్లా కేంద్రాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది తమ ఉద్దేశమని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కింద కోవిడ్ కష్టకాలంలో కూలీలకు 5,818 కోట్లు ఇవ్వగలిగామని సమీక్షా సమావేశంలో జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. కోవిడ్ నేపథ్యంలో అనవసర వ్యయానికి కట్టడి చేయాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సూచించింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు గుండెకు సంబంధించిన బైపాస్ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాల కొరత అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్ ముప్పు పొంచి ఉన్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా టీకా వేయాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించింది. సాగర్ ఉప ఎన్నికకు తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నికలో 78 మంది నామినేషన్లు వేశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు పదవీ విరమణ చేస్తారు. రేపు కొత్త ఎస్ఈసిగా నీలం సహాని బాధ్యతలు స్వీకరిస్తారు. నమస్తే తెలంగాణ కోవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సాగర్ ఉప ఎన్నిక వేళ బీజేపీ నేత కడా రంజయ్ యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. వ్యక్తిగత వాహనాల్లో కూడా ప్రజా రవాణా సేవలు అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. వార్త కరోనా సెకండ్ వేవ్ పాకిస్తాన్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. పాక్ అధ్యక్షుడితో పాటు రక్షణ మంత్రి సైతం కరోనా బారిన పడ్డారు. అస్సోం, బెంగాల్ రాష్ట్రాల్లో రెండో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. సూర్య అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేరళలో ప్రచారం ఊపందుకుంది. దేశంలో భానుడి ప్రభావం పెరుగుతోందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. నవ తెలంగాణ రాష్ట్రంలో మాస్క్ తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. తమిళనాడులో మోడీ పర్యటన నిరసిస్తూ కోయంబత్తూరులో ఆందోళన మిన్నంటాయి. మన తెలంగాణ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్యోగులకు కరోనా సోకడంతో ఆర్జిత సేవలు మరో 4 రోజులు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. వచ్చే ఏడాది వానాకాలంలో పత్తి, కంది సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రభ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వెలుగు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా కట్టడి చర్యలు కనిపించడం లేదని ప్లాన్ ఏది అంటూ శీర్షికతో కథనాన్ని ఇచ్చారు. కాళేశ్వరం లింక్ 2 భూ నిర్వాసితులకు ఎకరాకు 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఏప్రిల్ 1న జరిగే ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ పరీక్షలను ఇంటి నుంచి రాసే వీలు కల్పించారు. ప్రజాపక్షం ఖమ్మం డీసీసీబీలో తమిళ కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. అస్సోం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పెద్ద సంఖ్యలో కోటీశ్వర్లు పోటీ పడుతున్నారంటూ వార్త ఇచ్చారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తున్న హోటళ్లను ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. డక్కన్ క్రానికల్ మహిళలను అవమానించే సంస్కృతి కాంగ్రెస్ డీఎంకేలదని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. హిందూ తెలంగాణలో మాస్కులు ధరించడంపై పోలీసులు డ్రైవ్ నిర్వహించారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఏప్రిల్ 2న పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్లో అసెంబ్లీ ఎన్నికపై ఉత్కంఠ ఏర్పడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రంగా మారుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే పడకపై 2 కరోనా రోగులను ఉంచారు. రాత్రి వేళల్లో రైళ్లలో ఛార్జింగ్ పెట్టుకోరాదని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హన్స్ ఇండియా మాస్క్ ధరించని విమాన ప్రయాణికులకు జరిమానా విధించాలని డీజీసీఏ ఆదేశించింది. కేరళలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ మమతా ఓటమితో పశ్చిమ బెంగాల్లో మార్పు వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. హాంకాంగ్ చట్టసభల్లో నేరుగా ఎన్నిక జరిగే సీట్లను చైనా భారీగా తగ్గించింది. తమకు న్యాయం చేయాలని నాగర్ కర్నూలు చెందిన గిరిజనులు రహదారిపై ఆందోళన చేపట్టారు. తెలంగాణ టుడే సీఎం కేసీఆర్
అపర భగీరథుడని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మయన్మార్లో సైనిక ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 500కు చేరింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ సుధాకర్ బాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు. శ్రీ ఆంజనేయరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సో తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి, రకరకాల ఆరోపణలు చేయడానికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోందా? ఎక్కడో వెంట్రుకలు స్మగ్లింగ్ అయితే దానికి టీటీడీకి ఆపాదించి రకరకాల ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం సోషల్ మీడియా కానీ, లేదా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియా కానీ అవన్నీ ప్రచారం చేస్తున్న తీరు ఈ అనుమానాలకు, తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఇలాంటివన్నీ చేస్తున్నారా అని అనుమానం కలుగుతుంది. అయితే టీటీడీ దీని మీద చాలా స్పష్టమైన ఒక ప్రకటన కూడా చేసింది. ఇది తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేస్తోందంటూ డైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిష్టను దెబ్బతీసే తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలంటూ ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన రామరాజ్యం మళ్లీ మొదలైంది. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వింగ్ గంగా ప్రకాష్, ప్రియాంకారెడ్డి స్వచ్ఛ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మీద పోలీసులు కేసు నమోదు చేశారని వార్తలు వస్తున్నాయి. వీరంతా ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని విజిలెన్స్ అధికారులు ఆధారాలు పోలీసులకు సమర్పించిన టీటీడీ ఈ పరిస్థితి, ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, వారు టీటీడీ వెంట్రుకలా లేకపోతే ఇంకెవరు వెంట్రుకలా అనేది పక్కన పెడితే, వీళ్ళు వేలం వేసిన తర్వాత అక్కడ ఎవరు ఎక్కడ తీసుకెళ్తారన్న దాంతో టీటీడీకి సంబంధం లేకపోయినా టీటీడీకి ఆరోపణ చేస్తూ వెంటనే అయ్యన్న పాత్రుడు మరికొందరు వైసీపీ మీద ఆరోపణ చేయటం ఇవన్నీ చేశారు. సో ఈ రకంగా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని ఇదంతా కలిపి 1.8 కోట్లని అంచనా వేస్తున్నారు. ఇక ఈ అంశంలోకి చర్చలోకి వెళ్ళడానికి ముందుగా గతంలో ఒక్కసారి పరబాక లక్ష్మి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారి గురించి ఏమన్నారో చూద్దాం. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలాగొచ్చాడు, మరి అనకొండలు అవన్నీ ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియలేదా? మావని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈరోజు ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు. సోనియా గాంధీ గారిని విమర్శించే స్థాయి కాదు అయింది. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలాగొచ్చాడు, మరి అనకొండలు అవన్నీ ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియలేదా? మావని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈరోజు ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు. సోనియా గాంధీ గారిని విమర్శించే స్థాయి కాదు అయింది. రైట్. సోనియా గాంధీని అవినీతి అనుకోండి చంద్రబాబు విమర్శించినప్పుడు ఆమె అందుకు సమాధానంగా అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి, అంతకుముందు మంత్రిగా చేశారు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో. సరే, ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఒకవేళ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినా, క్షమాపణ చెప్పినా మరి అది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది జరగవచ్చు. కానీ అట్లాంటివి ఏం చేసినట్లు లేరు. సో అది ఊరికే ప్రజల సమాచారార్థం ఈ వీడియో వేయడం జరిగింది. ఇక తిరుమల సెంటిమెంట్ని ఉద్రిక్తతలకు, రాజకీయాలకు, ఉప ఎన్నికకు వాడుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపైన ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. సార్, తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది హిందూ మనోభావాలకు ప్రతినిధిగా ఉంటుంది, ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ జరిగే ఏ పరిణామాన్నైనా దేశవ్యాప్తంగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని హిందువులందరూ కూడా మనోభావాలకు అది ప్రతినిధి. అయితే ఈ గందరగోళం తిరుపతి ప్రజలకి ఎవరికి లేదు. సమస్య ఏంటంటే తిరుపతి ప్రజలకి టీటీడీ గురించి తెలుసు, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల గురించి తెలుసు. కాబట్టి దూరంగా ఉండే వాళ్ళకి కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతుంటారు. ఎందుకంటే ఏమో మీడియాలో వస్తుంటుంది కదా, కొంత కాకపోతే కొంత నిజం ఉండకపోతుందా అనే భావన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మొదటి నుంచి జరుగుతున్న తతంగం. దీనికి 2 కారణాలు. ఒకటి, దీని రాజకీయాలకు వాడుకోవడం ఒక అంశం అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం కూడా సందర్భం వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించట్లేదు. ఆ కఠినంగా ఈ మధ్య కాలంలో అది స్టార్ట్ అయింది. మొన్న ఆలయం పైన ఒక ఆకృతిని క్రిస్టియానిటీగా ముద్రించేసేసి ఫేక్ గా దాన్ని సృష్టించేసి ఎంత అడావుడు చేశారో మనం చూసాం. చివరికి అది ఏం తేలింది, దాదాపు 7-8 మంది అరెస్ట్ చేసి
పెడితే ఆ తర్వాత అది ఆగింది. అంటే అర్థం ఏంటంటే ప్రతి అవకాశాన్ని ఈ కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాడుకోవడం అనేది ఒకటి కనిపిస్తుంది. టీటీడీ కఠినంగా వ్యవహరిస్తే ఇట్లాంటి సమస్యలు రావనేది కూడా అది ఉదాహరణగా ఉంటుంది. ఈరోజు తల ఎంట్రుకలకు సంబంధించినంత వరకు ఏంటి సమాచారం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ లో బిట్ ని ఆహ్వానించింది. వాళ్ళేమో నామినేషన్ ప్రాతిపదికలో టీటీడీ బోర్డులో తీర్మానం చేసి చైర్మన్ బంధువుకో బోర్డు మెంబర్ల బంధువులకో నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చుంటే తప్పు. ఆన్లైన్ బిట్ ఎవరేస్తారు? ఇంటర్నేషనల్ వాళ్ళు భారతదేశంలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు? టీటీడీ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోరు. వాళ్ళ లైసెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరిధిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఆ సర్టిఫికేట్ తో ఆన్లైన్ లో బిట్టేస్తారో, కాంట్రాక్టర్ అయినా ఎవరైనా సరే, వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళకి ఏ అవకాశం దాన్ని పాడుకుంటారు. వాళ్ళు ఎక్కడ అమ్ముకుంటారు అనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదు. వచ్చే బిట్ చేసిన వాళ్ళు నామినేషన్ ప్రతిపాదించి మీరు పరిశీలించాలి. వాళ్ళు ఇచ్చింది టెక్నికల్ గా లైసెన్స్ హోల్డరే ఆన్లైన్ లో బిట్టేశారు, ఎవరు ఎక్కువ వాడుకుంటే వాళ్ళకి ఇస్తారు. ఇది టీటీడీ పరిధి. ఇక్కడెక్కడ టీటీడీ తప్పు చేస్తుంటే, మాల్ ప్రాక్టీస్ పాల్పడితే టీటీడీని ఆపాదించవచ్చు, టీటీడీ అధికారులను తప్పు పట్టచ్చు. వీటేటి సంబంధం లేకుండా అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇతరుల్లో చూసుకోవాల్సిన అంశాలని టీటీడీకి ఆపాదించేసి దాన్ని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేసి మాట్లాడడం అనేది దురదృష్టకరమైన విషయం. అయితే ఇక్కడ తెలుగుదేశం ఎందుకు తొందరపడతా ఉందంటే వాళ్ళు తొందరపడుతున్నారు. పాపం ఏంటంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నోటికుండా నేను హిందూ నువ్వు క్రిస్టియన్ అనే మాట మనం ఎప్పుడు వినలా. కొమ్మరేణి గారు బీజేపీ ఎక్కడ దూకుడుగా ముందుకు వచ్చేస్తా ఉందో, ఇంకూరికి ఆయుధాలు ఇవ్వకూడదని ఆ అనవసరమైన ఆయుధాలు ఎత్తినికి వేసుకుంటున్నాడు. నిజానికి బీజేపీ వివిధ సందర్భాల్లో వాడుతున్న ఆయుధాలు ఈ దేశానికి మంచిది కాదు, ముఖ్యంగా మతం లాంటి సంబంధించిన సున్నితమైన విషయాల్లో, లౌకికతత్వం విషయంలో. దానికి వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. బీజేపీ చేస్తున్న ఎదగడానికి చేసే ప్రయత్నాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు టేక్ ఓవర్ చేసుకుంటే మంచిదే, వాళ్ళు ఎదగడం కూడా చేయండి. కానీ ఇట్లాంటి విషయాల్లో వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కూడా మనమే మాట్లాడేస్తే ఓ పని అయిపోతుంది అనే ధోరణి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మీరు అంతర్వేదికి సంబంధించుకున్నా లేదా ఇంకొక ఘటన తీసుకున్నా ఎందుకు దూకుడుకి వెళ్తా ఉందంటే ఈ చిన్న అవకాశం కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అది కూడా మనమే టేకప్ చేసేస్తే అయిపోతుంది. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ తన మూల్యాన్ని చెల్లించుకుంటుంది. ఆ విషయం తెలుగుదేశం గుర్తించుకోవాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎందుకు దూకుడికి వెళ్తా ఉందంటే ఎన్నికలు జరుగుతున్నాయి, బీజేపీ అనకముందే మనం అనేస్తే వస్తే లాభం, రాకపోతే పోయింది అనే పద్ధతిలో తెలుగుదేశం వ్యవహరించడం తెలుగుదేశం చరిత్రకు మంచిది కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సహా వీళ్ళందరూ కూడా ఆరోపణలు ఎందుకు చేయాలి? కేంద్ర చైనాకి బార్డర్ జరుగుతుంది కదా, నిగ్గు తేల్చండి. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి, విజిలెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి, నిగ్గు తేల్చి ఇందులో టీటీడీ తప్పు ఉంటే పనిష్ చేయండి. అవి లేకుండా రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తారు? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ విమర్శలు ఎందుకు చేయాలి? మీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, జరిగింది పైన కేంద్ర ప్రభుత్వమే పట్టుకునింది, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలే, విజిలెన్స్ రిపోర్ట్ చేయండి. టీటీడీ తప్పు ఉంటే బదనాం చేసి టీటీడీ నీకు తేల్చచ్చు. కానీ ఇవి లేకుండా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది దురదృష్టకరం. అయితే నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే తిరుపతి ప్రజలు ఎవరు గందరగోళం లేదు సార్, చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని తెలుసు రాజకీయాల గురించి. తిరుపతికి సంబంధించిన ప్రజలు కొంత గందరగోళం పడతారు. ఇట్లాంటి వాటిని చైతన్యవంతంగా ఇట్లాంటి సున్నిత విషయాల్లో రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండడం ఒకటే పరిష్కారం. టీటీడీ వచ్చిన విషయాల పట్ల వీళ్ళ ప్రయత్నం వల్ల ఏమైనా తిరుపతి ఉప ఎన్నిక మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందా? వాళ్ళకి అంతవరకు తెలుగుదేశం పార్టీ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ ఇట్లాంటివన్నీ వేస్తున్నారు. ఏబిఎన్ ఛానల్ మీద కేసు కూడా పెట్టారంట. సో ఇట్లాంటి ఏమైనా ప్రభావం ఎంతైనా వాళ్ళ ఆశ నెరవేరే అవకాశం ఉందంటారు ఏ కాస్త అయినా? టీటీడీ నిర్లిప్తగా ఉంటే కొంత ఆశలు నెరవేరుతాయి. అంటే మనకెందుకు లేని స్పందించకుండా ఎవరో రాజకీయ విమర్శలు చేసుకుంటారులే, మనం సున్నితమైన వ్యవస్థ కదా అని ఇన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇది రోజువారీ కార్యక్రమంగా రాజకీయాల్లో మారిపోయిన తర్వాత వాళ్ళు కఠినంగా ఉండాలనేది మాలాంటి డిమాండ్. తప్పు చేస్తే టీటీడీ అధికారులపైన చర్య తీసుకోండి. నీలి వార్తలు రాస్తేనా నీలి వ్యవహారాలు రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా ఉంటే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటే టీటీడీ ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంది. కాబట్టి నిజానిజాలు బయటకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంటే మీ ఏజెన్సీలు విచారణ జరిపి ఇందులో టీటీడీ తప్పేమైనా ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోండి. అలా కాకుండా రాజకీయ విమర్శ తిరుపతి వరకు దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. టీటీడీ నిర్లక్ష్యంగా ఉంటే ఉండేది, అలా లేదు. కాబట్టి తిరుపతి ప్రజలకి ఎలాంటి ప్రభావం లేదు, తిరుపతి లోక్సభ పరిధిలో ప్రభావం ఉండదు. అదర్ దెన్ హిందువులు బాధపడద్దని మాత్రం నేను చెప్తాను. రైట్. రఘు గారు వరంగల్ నుంచి. రఘు గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ మతపరమైన ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ తెరదీస్తోంది. అట్లాగే కొన్ని ఛానళ్లు కూడా చిన్న చిన్న అంశాలను కూడా పెద్ద ఎత్తున చూపించి ప్రచారం చేయాలని చూస్తున్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఎలక్షన్ అప్పుడు ఏదో రకమైన కొరియలు పెట్టడం, ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి సంబంధించిన ఎంపికల మీద ఇంకోటి మీద పెట్టడం అనేది కామన్ అయిపోయింది సార్. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైనా కానీ మన అక్కడ వైఎస్ జగన్ గారు మాత్రం పరిపాలన చాలా బాగుంది సార్. మేము నిత్యం చూస్తున్నాం, రెగ్యులర్ గా డిబేట్స్ కానీ అని చూస్తున్నాం. ఆయన చేసేటువంటి మంచి పనులు
అన్ని కూడా చాలా బాగున్నాయి. వరంగల్ జిల్లా కూడా మేము రెగ్యులర్ గా ఆయన పాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మా సర్కిల్లో. ఓకే. ఆయన పాలన విషయంలో మాత్రం 100% మీ అందరికి 100 మార్క్స్ ఉన్నాయండి. ఆయన విజయాన్ని ఎవరు కూడా ఎక్కడ అంటే వైసీపీకి సంబంధించిన మనం చూసాం ఎంత టాప్ గా మెజారిటీ వచ్చిందో. ఆయన విజయానికి ఇది ఎంట్రిక వాసితో సమానం అండి. ఎంట్రిక వేస్తో సమానం. రైట్, ఓకే, ధన్యవాదాలు. ఇక మన సుధాకర్ బాబు గారు మాట్లాడండి. సుధాకర్ బాబు గారు. సుధాకర్ ఫ్రీజ్ అయినట్లుంది. ఇక మన రామకృష్ణ యాదవ్ గారు. రామకృష్ణ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం. ప్యానల్ అందరికి నమస్కారం అండి. ఓకే. ఇవాళ అంశం మత ప్రాతిపదికను తీసుకొచ్చింది. నిన్ననే ఎక్కడో ఒకటి నేను గతంలో బీజేపీ నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శత్రుఘ్న సిన్హా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ చదివాను. ఏంటంటే ఏది మన మిలిటెంట్స్ ఉంటారు చూసారా, మామూలు లేకపోతే ఈ విద్రోహక చర్యలు ఏదైతే చేస్తారో దానికన్నా దారుణమైంది మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన రాజకీయం చేయడం, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అని చెప్పారు. సో అటువంటి స్థితికి తీసుకెళ్లి దానిలో నుంచి ఓట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఏ పార్టీ చేసినా సరే అది చాలా తీవ్రమైన పరిణామాలు ప్రజల్లో ఒక రకమైన అంటే ప్రజల యొక్క నమ్మకాలతో మీరు ఈ రకంగా చేయడం అనేది ఒకవేళ తప్పు జరగకుండా ఉన్నట్టే. ఇవాళ చదవడం జరిగింది, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది అని. ఆ క్లియరెన్స్ ఇచ్చిన దాన్ని వీళ్ళు ప్రజలకి స్పష్టంగా చూపించాలి, తెలియజేయాలి. ఎందుకంటే సెంట్రల్ ఎక్సైజ్ ఒకసారి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్నా మాట్లాడినప్పుడు అంటే కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం తర్వాత మళ్ళా దాన్ని సొమ్ము చేసుకోవాలని రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా కూడా దాన్ని మనం అడ్డుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉండుంటే ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టాలి. ఇదిగో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్లు ఉన్నాయి, ఇది ఆంధ్రప్రదేశ్ టీటీడీకి సంబంధించింది కాదు అని కనుక పెడితే దీన్ని కొంతవరకు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నిజంగా కనుక మంచి చెడ్డలు పెంచడంలో కావచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళినాయని కావచ్చు, ఒకవేళ టీటీడీ కనుక నిజంగా సంబంధం లేదు అనే ఉద్దేశం ఉందంటే వాళ్ళు ఇంకా తగు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వీళ్ళే కేంద్రానికి రాసి కేంద్రం దగ్గర నుంచి ఏమన్నా మెజర్స్ తీసుకోవాలంటే ఆ మెజర్స్ తీసుకునే అవకాశం తీసుకోవాలి. కానీ దీన్ని ఇక్కడితో కట్టడి చేయడం మాత్రం చాలా మంచిది సార్. ఎందుకంటే గతంలో కూడా టీటీడీ రాజకీయాలు అవసరం అనుకున్నప్పుడు టీటీడీ నుంచి ఒక ఎలిగేషన్ చేయడం అనేది మనం గతంలో చూసాం. మళ్ళీ మరీ ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి కొన్ని రాజకీయ పార్టీలు మత ప్రాతిపదికనే ఈ రాష్ట్రంలో ఎదగగలమనే ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత మనం రకరకాల విద్వేషాలు ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విద్వేషాలు ఈ రాష్ట్రంలో మొదలవటం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనశ్శాంతి కోసమైనా సరే దీన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, టీటీడీ కావచ్చు, ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాల్సిన అవసరమైతే దాన్ని ఏ మేరకు ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా ఆలోచించాలి. ఇవాళ ఎక్కడో అస్సాంలో పడింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాం దాకా ఒక లారీలో ట్రావెల్ అయ్యి అక్కడ దాకా వెళ్ళింది అంటే ఇన్ని రాష్ట్రాల బోర్డర్లు చెక్ పోస్టులు దాటుకొని అస్సాం బోర్డర్ దాకా వెళ్ళగలిగింది అంటే ఇన్ని రాష్ట్రాలు కళ్ళు మూసుకొని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం కొమ్మినేని గారు. పైగా అక్కడ తీసుకెళ్లిన సూట్ కేసులో చిన్న బంగారు వస్తువో లేకపోతే డైమండ్ లాంటివో కాదు, బహిరంగంగా ఒక లారీ లోడ్ వెళ్తున్నప్పుడు లారీ లోడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు ఎవరైనా మాట్లాడే ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాం దాకా వెళ్ళిందంటే దాదాపు 7-8 రాష్ట్రాల బోర్డర్లు దాటుకొని వెళ్ళాలి కొమ్మినేని గారు. సో అంతకడ్బందీగా స్వామివారి తలనీలాల కోసం ప్రయత్నం చేశారా, లేకపోతే దీని రాజకీయ లబ్ధి కోసం కేవలం ఒక రాజకీయ దురాలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారా అనేది దీనిపైన నిఘా తేల్చి ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఎవరైతే దీన్ని మాట్లాడుతున్నారో వారిపైన తీసుకుంది. మొన్న టీటీడీ మొన్న గత నెలలో తిరుపతి వెళ్ళడం జరిగింది. నా వరకు నాకైతే అక్కడ కరోనా సమయంలో అక్కడ వ్యవహరిస్తున్న తీరు కానీ అక్కడ తీసుకున్న జాగ్రత్తలు కానీ అవన్నీ చాలా సంతృప్తికరంగా అనిపించినాయి. కానీ మరి ఇప్పుడు జరుగుతున్న ఎలిగేషన్స్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న విధానం కావచ్చు, దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది కొమ్మినేని గారు. రైట్. ఇక సత్యయ్య గారు ఒక లైన్లో ఉన్నారు. సత్యయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అయితే
ప్రతి దేవాలయం ఒక ప్రభుత్వం అయితే ఏర్పడ్డది, జగన్ ప్రభుత్వం ఏర్పడ్డది సార్. ఆ, ఏర్పడిన తర్వాత అక్కడ రాజకీయం కూడా, గుడిలో కూడా రాజకీయం ఎందుకు చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు తీర్పిచ్చిర్రు, అతను ఈ 5 సంవత్సరాలు చేయనియాలి. అవును తప్పులేమని అప్పుడు ప్రజలు మళ్ళీ వాళ్ళు గెలిపిస్తారా గెలిపియారా అనేది ప్రజల మీద ఉంటుంది కదా ఆధారపడి. అవును. ఈలోగా ఇట్లాంటి రాజకీయం చేస్తారు ఎందుకు? రాజకీయం చేయొద్దు. రాజకీయం ప్రజలు చూస్తుర్రు ఎవరు ఏం చేస్తారు అనేది. కరెక్ట్. పైగా టీటీడీ ఎంట్రీలు ఏంటి, వాళ్ళు ఆన్లైన్లో వేలం వేయటం ఏంటి, లేదా అసలు అవి టీటీడీ వాళ్ళు ఇచ్చినవా కాదని వాళ్ళు ఎవరో కొంటారు, కొన్న వాళ్ళు తీసుకుపోతుంటారు. ఆ తీసుకుపోయే వాళ్ళు ఏదో ఇంకోళ్ళకి అమ్మి ఉంటారు. వాళ్ళు ఏదో ఎక్కడికో వెళ్తుంటే అదంతా టీటీడీకి వైసీపీకి అంటగట్టి ప్రచారం చేయటం, అందులో ఒక వార్తా ఛానల్ కూడా ఉండటం, ఎంత తమాషా అయిపోయింది. అది సమస్య. అందుకే ఇప్పుడు వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. జగన్ మీద లేని పోని మాటలు చెప్పి దుమ్మవచ్చుర్రు. రైట్, ఓకే, ధన్యవాదాలండి. సుధాకర్ బాబు గారు నమస్కారం. నమస్కారం. ఇది తొలి నుంచి కూడా ఒక పథకం ప్రకారం మాట్లాడండి, మళ్ళీ ఫ్రీజ్ అయింది. వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయిన దగ్గర నుండి రాజకీయ పార్టీగా వాళ్ళ సహసిద్ధమైనటువంటి రాజకీయ ఆరోపణలు చేయడం ఆనవాయితీగా. అయితే మాకు బాధ కలిగించే విశేషం ఏంటంటే మరి వెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా, అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూకు దాని మీద ఒక పవిత్రత, భక్తి, ఆయన పట్ల అపారమైన నమ్మకం, ఆపదలు ముక్కువాడని అలా చాలా రకాల ముక్కులతో వచ్చే ప్రజానికి ఉన్న ఈ భారతదేశానికి అత్యంత పుణ్యక్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం. ఆ ఆంధ్రప్రదేశ్ కు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి విశేషాన్ని ఎందుకో తెలుగుదేశం పార్టీ తొలి నుంచి కూడా టీటీడీ విషయాన్ని చాలా ఎడదోవలో రాజకీయ పక్షంగానే వాడుకోవాలని చూడటం మాకు బాధ కలిగించే విషయం. ఎందుకంటే మనకి హైదరాబాద్ పోయిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరాలుగా అటు విశాఖపట్నం, ఇటు తిరుపతి రెండు కూడాను మనం చెప్పుకోవటానికి మనకంటూ ఒక ఐడెంటిటీ, భారతదేశంలో ఐడెంటిటీని ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పదే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయడం ద్వారా మనల్ని మనం అవమానపరుచుకోవడం, మనం కించపరుచుకోవడం, మనల్ని మనం కార్నర్ చేసుకోవడం అనే విషయాన్ని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కొన్న ప్రధానమైనటువంటి శత్రువు ఇప్పుడు ఎవరంటే బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఎక్కడ హిందుత్వ అనే కార్డు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఊరు వాడ తిరిగితే తన క్యాడరు, తన పార్టీ నాయకులు, తన కార్యకర్తలందరూ కూడా తన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతారన్న భయానికి ఎప్పుడు బీజేపీ కొద్దిగా చురుగ్గా ఉన్నా కూడా వెంటనే చంద్రబాబు నాయుడు అనేవాడు హిందుత్వ అనే వాదం ఎత్తుకుంటాడు, క్రైస్తవుల మీద బ్యాడ్ కామెంట్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారికి క్రైస్తవుడిని ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తాడు. అంటే అవకాశవాద రాజకీయాలు. ఒకసారి ఏమో హిందువులు స్వామీజీలకి వెళ్ళి కాళ్ళు ముక్కుతున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేస్తాడు. పీఠాధిపతులు పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి వాళ్ళ మీద కామెంట్లు చేస్తాడు. రాజకీయంగా ఇన్వాల్వ్ అయ్యారని స్వామీజీ ఉద్దేశిస్తే ఈ మధ్య రీసెంట్ గా కూడా కామెంట్ చేశాడు. అంటే నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వైకల్యం అంటే పూర్తిగా నిస్తేజంతో నిండిపడిన ఒక వృద్ధుడు, అంటే ఒక వృద్ధాప్యంతో నిండిపడిన వయసు రీత్యా, మానసిక రీత్యా, శారీరక రీత్యా, పార్టీ రీత్యా వాళ్ళు ఈ మధ్య 40 సంవత్సరాలు మా పార్టీ పెట్టుకొని పెద్దగా పబ్లిసిటీ కూడా చేశారు. అంటే అది వృద్ధ పార్టీగా మారిపోయింది రాష్ట్రంలో, ఈ దేశంలో. నారా చంద్రబాబు నాయుడు ఫేడ్ అవుట్ అయినటువంటి రాజకీయ నాయకుడు. అతను ఏ కార్డు తీసుకోవాలి, ఇప్పుడు ఏమని చెప్పాలి? 15 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని, ఒక 9 సంవత్సరాలు ప్రత్యేక ఆంధ్రాన్ని ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన ఓ నాయకుడికి ఇప్పటి వరకు తనకంటూ చెప్పుకోవడానికి ఒక్క పథకాన్నైనా పేటెంట్ గా ఇది నారా చంద్రబాబు నాయుడు యొక్క మానసిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నారా చంద్రబాబు నాయుడు అనే ఒక నాయకుడు ఈ ప్రజలను ప్రేమించి, ప్రజల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకుని, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని ఈ పథకం పెట్టాడు, ఇంతమంది ప్రజానీకానికి సహాయం చేశాడు అనేటువంటి చరిత్ర లేదు. ఆ పార్టీని ఎలా చేసుకున్నాడో, ఎలా సొంతం చేసుకున్నాడో, ఈ రోజున ఆ పార్టీలో అసలు ఎన్టీఆర్ వారసులైన వాళ్ళు, నందమూరి వాళ్ళు ఎలా లేకుండా పోయారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన సత్యం. నేను మళ్ళీ అది ప్రత్యేకమైన చర్చ. ఇక బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు తలనీలాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఈ రోజున ప్రత్యేకంగా మాట్లాడుకోవడం గల కారణం తిరుపతి బహిష్కరణ. మీరు గమనించండి, బీజేపీ వారు ఏమైనా మాట్లాడారో లేదో నాకైతే సమాచారం లేదు. మీ దగ్గర ఉంటే మాట్లాడండి. తెలుగుదేశం వాళ్ళు అయితే మాట్లాడారు. తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు హిందుత్వం అనే దాని మీద బీజేపీ వాడి రేపు ఎలక్షన్ లో వాళ్ళు ఆ మాట ఆపరాపకండే చేస్తారు కాబట్టి దాన్ని ఇప్పుడు ఈయన వచ్చి నేనే పెద్ద హిందూ అని చెప్పుకోవడానికి కావాల్సిన
చేసిన రాజకీయ ప్రక్రియ కానీ అది దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీటీడీ ఖండించింది. ఏమని చెప్పారు? ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో, స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇస్తే ఈసారి బిడ్ వేయకుండా వాళ్ళని నిషేధిస్తామని ప్రకటించారు. దాన్ని మనం స్వాగతించాలి. అలాగనే ఎక్కడో పెద్ద వ్యవస్థ జరుగుతున్నప్పుడు, వ్యవస్థని మనం చేస్తున్నప్పుడు మయన్మార్ లో ఎక్కడో దొరికిన వెంట్రుకలకు వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు వరుసయ్య ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి లింక్ చేసి ఆ వ్యవహారాన్ని ఈ విధంగా రాజకీయంగా వాడుకోవడం అనేది పూర్తిగా దిగజారుడు రాజకీయం. దీన్ని వాళ్ళు అంటే తొలి నుంచి కూడా మీరు గమనించారు సార్, మీకు తెలియదు కాదు, తొలి నుంచి కూడా నారా ఓకే చంద్రబాబు నాయుడు మీడియాల మీద, బ్యాడ్ ప్రాపగండ్ల మీద, నెగిటివ్ పబ్లిసిటీ మీద, ఆ బ్యాక్ డోర్ పాలిటిక్స్ ని నమ్మాడు. ఏ రోజున కూడా స్వతంత్రంగా స్వయంగా ఓ డైనమిక్ పాలిటిక్స్ చేయడంలో నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేడు. మీరు గమనించండి, ప్రతి ఎన్నికలు పొత్తుతోనే పోతాడు, ప్రతి ఎన్నికలను కుట్రపూరితమైన రాజకీయం ద్వారానే వస్తాడు. స్ట్రైట్ అవే నేను అధికారంలోకి వస్తే లేదా నేను అధికారంలో ఉంటే ఈ విధంగా చేస్తానని చెప్పే ధైర్యం నారా చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకంటే పూర్తిగా విఫల రాజకీయం. ఇక ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వము కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు, టీటీడీకి అంతకన్నా సంబంధం లేదు. అది ఎక్కడ దొరికింది, ఎవరు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు, తీసుకెళ్తున్న స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ ఎంత, ఎన్ని రాష్ట్రాల్లో అంతా కలిపి 2 కోట్లు కూడా లేదు, అది విశేషం. అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. అదే ఏ చిన్న సందర్భం వచ్చినా, ఏ చిన్న అవకాశం వచ్చినా టీటీడీని అదే నేను తొలిలోనే చెప్పాను సార్, దయచేసి మీడియా సోదరులందరికీ కూడాను ఈ ప్రముఖ ఛానల్స్ ఎవరెవరు అయితే దీన్ని బ్యాడ్ గా వాడుతున్నారో వారికి నేను మనవి చేస్తున్నా, మీ రాజకీయ అవసరాల కోసం దేవుళ్ళని వాడద్దు. అలాగనే ఆంధ్రప్రదేశ్ కు ఐడెంటిటీగా, ఓ సగర్వంగా, మనందరికీ గర్వకారణమైన ఆ ప్రాంతాన్ని, ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దయచేసి మన కుటిల రాజకీయ వ్యవహారాలకు వాడుకోవద్దు. దాన్ని ఆపేయండి. మీకు చేతనైతే సలహాలు ఇవ్వండి, లేదా దీన్ని ఐడెంటిఫై చేయండి. ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఎవరు పంపించారనే దాని మీద సవివరమైన సమాచారం ఇవ్వండి. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని టీడీపీ ప్రకటించడాన్ని స్వాగతించాలని మనం చేస్తాం. రైట్. వెంకటరెడ్డి గారు, కడప. వెంకటరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. వెంకటరెడ్డి గారు హలో. రైట్. అప్పారావు గారు, విశాఖపట్నం. నమస్కారం అండి. నమస్కారం మాట్లాడండి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో, సమగ్ర ఆంధ్రప్రదేశ్లో మాకు తెలిసినంత వరకు ఒక హలో చెప్పండి. అది ఒక శాసనసభ్యుడు కానీ, ఒక లోక్సభ సభ్యుడు కానీ గతంలో చనిపోతే ఆ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో పోటీ పెట్టకుండా ప్రత్యర్థులు సహకరించే గొప్ప సాంప్రదాయం ఉండేదండి ఆంధ్రప్రదేశ్ లో. దానికి తూట్లు పొడిచింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. మీకు 2014లో హోరాహోరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పోటీ జరిగిన తర్వాత కూడా కృష్ణా జిల్లాలో ఒక దళిత శాసనసభ్యుడు కొద్ది కాలానికే చనిపోతే, నందిగామ, అట్లాగే తిరుపతిలో కూడా ఆ శాసనసభ్యుడు చనిపోతే అక్కడ పోటీ పెట్టలేదండి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాలాంటి రాజకీయ అభిమానులు, విశ్లేషకులు ఆశ్చర్యపోయాం. ఇంత హోరాహోరీ పోటీ జరిగిన తర్వాత కూడా ఈ ఉప ఎన్నికల్లో పోటీ పెట్టకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమన్వయంతో, సామరస్యంతో ఆయన వ్యవహరించారు. లేకపోతే తిరుపతి ఉప ఎన్నిక వచ్చేసరికి బల్లి దుర్గాప్రసాదరావు గారు గొప్ప దళిత నేత అండి, గొప్ప ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడు, ఒక కారు డ్రైవర్, ఒక నుజువిడి, ఒక వెంకటగిరి జమీందారు దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అత్యున్నతమైన స్థానాలకి ఆయన మంచితనంతో, వినయ విధేయతలతో, ప్రజల పట్ల ఉన్న బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనతో, సేవలతో ఆయన శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి చాలా అరుదైనటువంటి చరిత్ర, రాష్ట్రంలోనే అరుదైనటువంటి చరిత్ర. అంటే ఇప్పుడు చర్చ దీని మీద కదా, టీటీడీ మీద బురద వేసే ప్రయత్నం, అది వైసీపీ మీద. అదే చెప్పబోతున్నానండి, అంటే అంత గొప్ప వ్యక్తి నిజంగా అందరూ హృదయాలు కూడా చాలా ఆవేదన చెందాయండి. ఆయన అకాల మరణానికి చాలా మందిని కూడా రాజకీయాలకు అతీతంగా చింతించినటువంటి, బాధపడినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో జరిగింది. అటువంటి చరిత్ర, అరుదైనటువంటి చరిత్ర. ఆయన మరి శాసనసభ్యుడికి అన్నిసార్లు ఎన్నిక అవడం, ఈ లోక్సభకి ఎన్నిక అవడం జరిగితే దురదృష్టం. అటువంటి సందర్భంలో నిజంగా ఇవాళ ప్రతిపక్షాలు అన్ని కూడా పోటీ పెట్టకుండా ఉంటుంటే చాలా గొప్పగా ఉండేది, ఆదర్శవంతంగా ఉండేది. ఆయన కుటుంబ సభ్యులు ఎవరిని పోటీకి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా
పోటీ పెట్టి గెలిపించి Right. ఆయన అది అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి కాదు కదా, అంటే TTD. అంటే అది కాగా పైగా దురదృష్టవశాత్తు అక్కడికి వచ్చి ఇంకా రకరకాలుగా ఇంకా మెజార్టీ తగ్గిద్దామా ఓడించడం అన్నది జరిగే పరిస్థితి కాదులేండి. తలకిందులు తపస్సు చేసినా Okay. మనకి ఏ పార్టీ కూడా అందుకేనా ఈ టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అనేది అక్కడ ఏరియా. అయ్యా మీకు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారండి, బోడిగుండికి మోకాలకి ముడి పెట్టేటటువంటి రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ రాష్ట్రంలో చేస్తుంది. అవి ఎవరు ప్రజలు హర్షించడం అన్నది నిన్నగాక మొన్న స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు. Right. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షమైనప్పుడు కూడా మీకు మన కిడారి సర్వేశ్వరరావు గారిని చంపేస్తే ఆయన పార్టీ మారిన తర్వాత కూడా చనిపోతే ఆ పోటీ పెట్టమని ఎన్నిక పెట్టమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బలవంతం చేయలేదండి. పైగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడు, కిడారి శ్రావణ కుమార్ జీవితాన్ని నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఈ దురదృష్టం ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు కట్టుబెట్టి ఎప్పటికైనా బాధ్యతాయుతంగా మరి తెలుగుదేశం వ్యవహరిస్తే ఇక బీజేపీ గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు అనుకోండి. గొప్ప ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన రత్నప్రభ గారు ఈ రోజు ఆ బీజేపీ పార్టీ తరపున పోటీ చేతపాటు మాలాంటి వాళ్ళు చాలా కలత చెందుతున్నాం. కట్టి చంద్రయ్య గారి కూతురుగా ఐపీఎస్ అధికారులు భార్యగా అక్క చెల్లెలుగా అంత దురదృష్టవశాత్తు బీజేపీ తరపున పోటీకి సిద్ధపడి చాలా బాధాకరమైన విషయం. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడతారు. లైవ్ షోకి తిరిగి స్వాగతం. మల్లికార్జున గారు కర్నూలు నుంచి, నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఓకే, ఇప్పుడు ఇది ఈ కుంభకోణం అని రాసినారు కదా సార్, అది అక్రమ రవాణా అంటున్నారు. అది ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధం సార్? టీటీడీ సంబంధంగా అవి ఎంట్రికలు, అవి యాక్షన్, అవి ఎలా పద్ధతి ప్రకారం ప్రాసెస్ గా జరుగుతాయి కదా సార్? అవును, అదే కదా డౌట్. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి ఒక్కటి ఇష్యూ చేయాలనే సమాచారం తెలుగుదేశానికి ఇట్లా బీజేపీ కూడా చాలా కంకణం కట్టుకున్నది సార్. ప్రభుత్వాన్ని కంకణం కట్టుకొని చేస్తుంది. అది ఏమీ కాదు సార్, ప్రజలల్లో చాలా చైతన్యమైనారు. ఈ వ్యవస్థల మీద బ్రహ్మాండమైనటువంటి అభిమానము, సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రజల్లో. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏం లేదు, ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా సార్, అంటే ఈఓ కానీ ఏఈఓ కానీ ప్రతిపక్షాలకు కొంచెం అవకాశం ఇవ్వకుండా ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అధికారులుగా నియమించడం వలన కూడా కొంత, అంటే నేను వేరే దానికి ఏం సంబంధం, మీరు అనవసరమైన విషయాలు ప్రస్తావిస్తున్నారు తప్ప. ఓకే, అదేదైనా ఉంటే మీరు డైరెక్ట్ గా రాసుకోండి, బట్ మీరు అన్నదానికి కాదు. బట్ ఇది వేరు అది వేరు కదా, ఒక సందర్భం లేకుండా మాట్లాడితే అట్లా. రైట్, ఇక ఆంజనేయ రెడ్డి గారు. కేసర్ గారు, ఓకే, ఆల్మోస్ట్ అరగంట అయిపోయింది. పర్వాలేదు, మీరు ఎంతసేపు మాట్లాడగలిగితే అంతసేపు మాట్లాడండి. ఓకే, నేను ఓపికగానే ఉన్నాను. అరగంట తర్వాత మాట్లాడు అంటే వరుసనే వస్తున్నాను కదా సార్. నో ప్రాబ్లం చెప్తున్నాను. ఇందాక కాలరు అప్పారావు గారు అనుకుంటాను. వారు బహుశా ఆయన మాటలు బట్టి చూస్తే పాత్రికేయులా లేకుంటే అనలిస్టా ఏదో మొత్తానికి ఉన్నారు. వారు బలి దుర్గాప్రసాద్ గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. అందులో బహుశా మీ ప్యానెల్లో ఉండే వాళ్ళందరికంటే నాకు బలి దుర్గాప్రసాద్ గారు ఎక్కువ పరిచయం. వారంటే నాకు అపారమైన గౌరవం. నేనంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా, కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర, ఎక్కడొక దగ్గర ఆఫీసులు కలుసుకొని చాలాసేపు మాట్లాడుకునేవాడు. వాళ్ళ ఆఖరిగా నేను ఢిల్లీలో మన ఆంధ్ర గెస్ట్ హౌస్ లో కలుసుకున్నాను. చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు, మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడతాడు. తన వాదన బలంగా కూడా వినిపిస్తాడు. నేను చూసాను చాలాసార్లు కలెక్టర్ దగ్గర, ఎస్పీ గారి దగ్గర. అపారమైన దైవభక్తి ఆయనకి, అపారమైన దైవభక్తి. వాళ్ళ గురించి బహుశా నాకు చాలా ఎక్కువ పరిచయం ఉంది. అప్పారావు గారికి ఎంత పరిచయం ఉందో నాకు తెలీదు. అప్పారావు గారు అంటే ఏమన్నారంటే, అక్కడ పోటీ పెట్టకుండా ఉంటే ఆ కుటుంబ ఆయన చనిపోయారంటే బహుశా అప్పారావు గారికి సమాచారం ఉందో లేదో నాకైతే తెలియదు. తెలుసుకోవడం ఏమన్నా మాట్లాడుతున్నారేమో. సహజంగా మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఏ పార్టీ చనిపోయినా ఆ పార్టీ నుంచి మళ్ళా ఆ కుటుంబ సభ్యుడు అభ్యర్థి చనిపోతే కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఎవరు పోటీ పెట్టకూడదు అనేది ఒక అదేదో రిటర్న్ అగ్రిమెంటా లేదా ఒకటి కాకపోయినప్పటికీ కూడా సహజంగా అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉంది. బట్ తిరుపతి పార్లమెంట్ విషయంలో ఆ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయడం లేదు కదా, అందుకనే మిగతా వాళ్ళు కూడా పోటీ పెట్టారు. అప్పారావు గారు ఆ క్లారిటీ అంటే ప్రసాదరావు గారు అబ్బాయికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా.
ఇచ్చారు అదే నేను అంటున్నా, ఇచ్చారు. ఓకే, ఆ కుటుంబాన్ని గౌరవించారు. అది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇష్టము. వాళ్ళు అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత ఎవరిని పెట్టారు. ఓకే ఒకటి రెండోది అప్పారావు గారు ఆయన టీటీడీ విషయం మాట్లాడుకుంటారు, అతుప్రభు గారి విషయం కూడా మాట్లాడారు కదా. అప్పారావు గారు మా పార్టీ ఇష్టం ఎవరిని నిలబెట్టుకోవాలి. ఈ రోజు గురుమూర్తి గారిని నిలబెట్టారు, అదే వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం. దాని మీద ఎవరో కూడా విమర్శలు చేసేవాళ్ళు చేస్తుండొచ్చు. కానీ నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను, ఏ రాజకీయ పార్టీలు ఎవరిని నిలబెట్టాలో ఆ రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటే స్వేచ్ఛ ఉంటుంది. ఒకటి. రెండోది టీటీడీ విషయం మీరు చెప్పారు. టీటీడీలో అనేక సంవత్సరాలకు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆన్లైన్ బిడ్డింగ్ జరగాల, ఎవరు ఎక్కువ బిడ్డింగ్ అయితే వాళ్ళు ఆ వెంట్రుకల్లో తీసుకొని పోతుంటారు. బయట ఎక్కడైతే అమ్ముకునే అవకాశం ఎక్కడైతే ఉందారో నిబంధనలకు లోబడి, చట్టాలకు లోబడి, రూల్స్కు లోబడి చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ఎక్కడో స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు, అది పట్టుకున్నారు. దాని మీద దర్యాప్తు జరుపుతుంది. స్మగ్లింగ్ ఎవరు చేశారు అనేది టీటీడీ కూడా ఒక బహిరంగ ప్రకటన చేశారు. ఇటువంటి వ్యక్తులు భవిష్యత్తులో బిడ్డింగ్ వేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని మేము పరిశీలిస్తాం, వాళ్ళని అనుమతించడం గురించి చాలా సంతోషం. కానీ టీటీడీ విషయము ఈ రోజు ఈ వివాదం కాదు, అనేక సంవత్సరాలుగా టీటీడీలో అనేక వివాదాలు నడుస్తున్నాయి. అది అన్యమత ప్రచారం కానివ్వండి, లేదా టీటీడీలో ఇంకేదో రకరకాల విషయాలు కానివ్వండి, దాని మీద వివాదం నడవడం. టీటీడీలో పనిచేసే వాళ్ళు కూడా ఇతర మస్తులు ఉన్నారనే మళ్ళీ అవకాశంలోకి వెళ్తున్నారు ఆంజనేయ రెడ్డి గారు. వివాదాలు చర్చ ఇప్పుడు మిగతా వివాదాలు అవన్నీ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు, కింద మీద పడుతున్నారు. మీరు కాదు మీ పార్టీకి సంబంధించిన మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అవన్నీ జరిగినాయి. పురుషోత్తమరెడ్డి గారు ఆయన ప్రారంభంలో ఏం మాట్లాడారంటే, భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ప్రమాదకరమైన రాజకీయాలు నడుపుతున్నారు దేశంలో. చంద్రబాబు నాయుడు గారు కూడా వెనకబడకుండా ఆ విషయంలో పోటీ ఇస్తున్నారు. హిందువులు మెజారిటీ ప్రజల గురించి మాట్లాడితే అది ప్రమాదకర రాజకీయాలని పురుషోత్తమ రెడ్డి గారు అనుకుంటే వారి విజ్ఞప్తి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. కేఎస్ఆర్ గారు ప్లీజ్ నాకు 2 నిమిషాలు ఇవ్వండి, అందరినీ నేను మాట్లాడండి. 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో చర్చల మీద అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగాయి. చిన్న సంఘటనలు అండి, అవి తీవ్రమైన సంఘటనలు కూడా కాదు. ఆ సంఘటనలు పట్టుకొని ఏం మాట్లాడండి, ఈ దేశంలో క్రిస్టియన్ల మీద దాడి జరుగుతుంది, మైనారిటీల మీద దాడి జరుగుతుంది. ఒక ఆయన మీకు తెలుసు జాన్ దయాళ్ అని ఆయన యుఎన్ఓకి వెళ్ళాడు. ఈ దేశంలో క్రిస్టియన్లకి రక్షణ లేదు, బీజేపీ మతత్వ రాజకీయాలు నడుపుతుంది, యుఎన్లోకి వెళ్ళారు. కొంతమంది ఢిల్లీ నుంచి అయితే కొంతమంది క్రిస్టియన్ పెద్దలు యుఎన్ఓకి లేదా పోప్కు రాశారు, ఇక్కడ నేషనలిజం పేరుతోటి నేషనలిజాన్ని అణిచేయాలి ఈ దేశంలోని పోప్కు రాశారు. అప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు ఏమీ మాట్లాడలేదు, ఏ వ్యాఖ్యలు చేయలేదు. అవి ప్రమాదకరమైన రాజకీయాలు అనలేదు ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు. కానీ భారతీయ జనతా పార్టీ హిందువుల గురించి మాట్లాడితే లేదా దేవాలయాల పవిత్రత గురించి మాట్లాడితే ప్రమాదకరమైన రాజకీయాలు అనడం ఏదైతే ఉందో నాకైతే అర్థం కావడం లేదు. చర్చల మీద జరిగే అన్ని దాడుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పినా దాని మీద దుష్ప్రచారం చేసిన ఛానల్స్ ఎవరో కూడా నేషనల్ మీడియా కానివ్వండి లేదా రీజనల్ మీడియా కానీ ఎవరో కూడా రిగ్రెస్ చెప్పలేదు. తప్పు జరిగిపోయింది, పొరపాటును కూడా ఎవరికి క్షమాపణ కూడా చెప్పలేదు. ఓకే, గడిచిన చరిత్ర. అందువల్ల బీజేపీ హిందువుల గురించి మాట్లాడితే అదేదో ప్రమాదకరము, దేశ రాజకీయాలకు ప్రమాదకరం అనేది అది సమంజసం కాదు. నేనేమంటున్నా అంటే తలలేనాలుని కూడా రాజకీయం చేయవలసిన అవసరం లేదు, రాజకీయాలతో ముడిపెట్టవలసిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మీద మీరు ఆరోపణ చేయొచ్చు, మతాన్ని లేదా హిందువులు రాజకీయాలకు ఉపయోగించాలి. మెజారిటీ ప్రజల గురించి మాట్లాడితే మీరు రాజకీయాలు నడుపుతున్నారంటే నేను దానికి ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం సమాధానం చెప్పలేను. కానీ ఈరోజు గతంలో కూడా వివాదాలు వచ్చాయి. ఈరోజు టిటిడి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడుస్తుందా లేదంటే ఎస్ బాగా నడుస్తుంది. కోవిడ్ విషయంలో చాలా మంచి నిబంధనలు ఏర్పాటు చేశారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఇదేదో చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పుకోవాలా, బహుశా మీరు వాళ్ళ ప్రతినిధులు పిలుస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చేశారంటే అట్లాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కేసు పెట్టినట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఒకటి. రెండోది పురుషోత్తమ రెడ్డి గారు ప్రారంభంలో మాట్లాడుతూ అక్కడ సిలువ గుర్తుండింది, దాని మీద రాజకీయం చేశారు. బహుశా పురుషోత్తమ రెడ్డి గారు గుర్తుండే ఉంటుంది. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆ గుర్తుండే యొక్క పూల బహుశా ఏదో ఒక ఉన్ని అవన్నీ కూడా దించేసినట్టుగా కూడా సోషల్ మీడియాలో ఉంది, చూసాం మేము కూడా.
కాబట్టి అది లేనప్పుడు ఎందుకు దాన్ని అక్కడి నుంచి ఎత్తు నుంచి కిందకి దించేశారు? ఆ శిలువ గుర్తులాగా ఉండే ఏం జరగలేదండి, అనవసరమైన విషయాలు మీరు అనవసరమైన విషయాలు ప్రస్తావిస్తున్నారు ఆంజనేయ రెడ్డి గారు. అవసరం లేని విషయాలు అంటే మీరు తెలివిగా కాదు మీరు తెలివిగా మళ్ళీ అటు మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది అర్థమవుతా ఉంది. అనవసరంగా వివాదాస్పదమైనటువంటి వివాదాలు ప్రచారం చేశారు, దుష్ప్రచారం చేశారంటే దానికి నేను సమస్య. టీటీడీ వాళ్ళే అలంకరణ దించేశారని అట్లా కాదు, మీరు సమాధానం చెప్పవలసింది మీరు సమాధానం చెప్పవలసింది మీరెక్కడ అడ్వాన్స్ అయ్యి మత ప్రచారం చేసుకుంటారో అని కంగారు పడి చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం వారు కానీ ముందే వాళ్ళు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనేది వారి అభిప్రాయం. విజయవాడలో గుళ్ళు పడగొట్టినప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాము, మేము గుళ్ళ మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాం. మాకంటే ముందుగా వైసీపీ వాళ్ళు వచ్చి అక్కడ గుళ్ళల గురించి హిందువుల గురించి మాట్లాడారండి. ఎక్కడ మేము ముందవుతారో వాళ్ళు కూడా పోటీ పడ్డారు. ఈ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ స్పందన అలాగే ఉంటుంది. మేము ఈ సమాజంలో అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను సమదృష్టితో, సమానమైన న్యాయంతో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ సౌభ్రాతృత్వాన్ని పూర్తిగా విశ్వసించిన పార్టీ. సిద్ధాంత బలాల్ని ఈ రాజకీయ పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఈ సమాజంలోని అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ఆ మత స్వేచ్ఛని పూర్తిగా మేము గౌరవిస్తాము. గుళ్ళ మీద దాడులు జరిగినా స్పందిస్తాము, మసీదుల మీద దాడులు జరిగినా స్పందిస్తాము, చర్చిల మీద దాడులు జరిగినా స్పందిస్తాము. మేము మా బాధ్యత, సామాజిక బాధ్యత అది, నైతిక బాధ్యత అది. రాజకీయ పార్టీగా స్పందించకుండా మౌనంగా ఉండటానికి, అచేతనంగా ఉండటానికి మేము మొత్తం రాజకీయ పార్టీకైనా హక్కు ఉంది ఎమ్మెల్యే గారు, ఏ రాజకీయ పార్టీకైనా హక్కు ఉంది. నేనే ఆ హక్కుని, మీ హక్కును తప్పు పట్టడం లేదు. మీరు ఆరోపణ చేశారు కాబట్టి ఆ రోజు వైసీపీ కూడా ముందుకు వచ్చిందని చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు. చెప్పినప్పుడు మీరు పార్ట్నర్ కదా, బీజేపీ మంత్రివర్గ సభ్యుడు కదా, మీరు మళ్ళా నేను అదే అంటాను, మీరు మళ్ళీ ఆవు కథ చెప్తారు. పార్ట్నర్ కదా ఉన్నారని మీరు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పరా? మీరు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పరా? అయినప్పటికీ కూడా మీరు నారా చంద్రబాబు నాయుడు కలిసి ఎమ్మెల్యే గారు మేము పార్ట్నర్ అయినప్పటికీ కూడా మా నిరసన తెలియజేస్తాం కదా. ఏమి నిరసన తెలిపారు? మేము పార్టీలు అయినప్పటికీ కూడా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాము. ఎక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అడగండి. కాదు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అడగండి, అప్పుడు ఏం జరిగిందో చెప్తాడు. ఆంజనేయుడి గారు మీరు దయచేసి గమనించండి, కేసీఆర్ గారు మీ అనుమతితో మీకు ఎందుకు బాధగలట్లేదు? పదే పదే మన 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 అత్యంత గౌరవప్రదమైన, ప్రతిష్టాత్మకమైన, చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం మన భూభాగం మాగుట, మన పరిధిలో ఉన్న సర్వేశ్వరునికి, ఆ దేవదేవునికి అనేక మంది కోటాది మంది భక్తులు వస్తున్న ఆ పవిత్ర క్షేత్రాన్ని పదే పదే కాంట్రవర్సీ ప్లేస్ గా ఒక నిరంతరం చర్చల్లో పెట్టడం ద్వారా మన మనోభావాలు దెబ్బతింటం లేదా? మీరు విజయసాయి రెడ్డి గారికి చెప్పాలండి. మీరు మీ ఎమ్మెల్యే గారు మీ విజయసాయి రెడ్డి గారికి చెప్పండి. పింక్ డైమండ్ గురించి మాట్లాడారు, టీటీడీల అవినీతి గురించి మాట్లాడారు. ఆ విజయసాయి రెడ్డి గారు స్వయంగా అక్కడ దేవదేవుని వచ్చే ఆభరణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎత్తుగా దొరుకుతాయన్నారు. అప్పుడు వివాదం చేయలేదా మీరు? అప్పుడు అవమానించినట్టు కదా. విజయసాయి రెడ్డి గారిని ప్రశ్నించండి. ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. విజయసాయి రెడ్డి గారు ఆ కామెంట్ చేసినప్పుడు ఇట్లాంటివి చేయడం తగదు, అన్లెస్ ఆధారాలు ఉంటే తప్ప అని మాబోటి వాళ్ళం ఇక్కడ కూర్చునే చెప్పాం. మీరు చాలా సంతోషం కాబట్టి విషయం చెప్తున్నాను, ఆహ్వానిస్తున్నానండి. రైట్, ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు ఒక్క నిమిషం. పురుషోత్తమ రెడ్డి గారు మీ మీద ఒక్క నిమిషం మీరు మాట్లాడడానికి ముందు కృష్ణ పరమాత్మ అనకాపల్లి. నమస్తే అండి. సంక్షిప్తంగా మాట్లాడండి. ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మాట్లాడండి. అతి పవిత్రమైన తిరుపతి తలనీలాల గురించి దిగజారి మాట్లాడుతున్న తెలుగుదేశం సోషల్ మీడియా వారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు కూడా సిగ్గుతో తల ఉంచుకోలేదు. ఎందువల్లంటే గతంలోనే బీజేపీ ఎంపీ గారు 100 కోట్లకి టీటీడీ మీద అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో దావా వేయడం జరిగిందండి. గుర్తు రాకుండా ఇంకా అతి పవిత్రమైన తల్లిలాల మీదకి కామెంట్ చేసి అక్రమ రవాణా తప్పుడు వార్తలు వేస్తున్నా ఆ పత్రిక ప్రజలే బుద్ధి చెప్పాలి సార్. రైట్. సత్యనారాయణ గారు విజయనగరం. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. హలో. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు మీ కామెంట్ని ఆయన డినై చేస్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన 2 అంశాలు ఉన్నాయి. జనరల్ గా బీజేపీ రాజకీయ వ్యవహారాలు
టీటీలో జరిగింది సార్. బీజేపీ ఎందుకు చాలా ఈజీగా తన రాజకీయాలు చేయగలుగుతుందంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం సరిగ్గా చెప్పట్లా. నిజాలున్నా కూడా అవి చెప్పకుండా జనరలైజ్ చేసి చెప్పడం మా అందరూ సమానం అంటే వాళ్ళు ఈజీ అయిపోతారు. వాళ్ళు కూడా జనరలైజ్ హిందూ మతం అనేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. తిరుమలలో ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో చూసినాడు, నేను డైరెక్ట్ గా చూసిన. మీకు నాకు అదే తేడా. తిరుమలలో ఏమైందంటే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రహరీ గోడ పైన ఒక విద్యుత్ అలంకరణ చేస్తారు. అందులో పూర్ణ కుంభం ఆకారంతో ఉండే ఒక విద్యుత్ అలంకరణ చేశారు. దాన్ని వీళ్ళు మార్ఫింగ్ చేసి ఒక బ్యాచ్ సిలువ ఆకారం చేసేసి ప్రపంచం ముందు వదిలేసినారు. దాన్ని ఏం చేశారు, టీటీడీ కేసు పెట్టింది, ఆయన అరెస్ట్ చేశారు, 7-8 మందిని కర్నూలు పోలీస్ స్టేషన్ లో తీసుకున్నారు. అది జరిగిపోయింది. ఇప్పుడు ఇంకో అబద్ధం ఏం చెప్తున్నారు ఆంజనేయ రెడ్డి గారు, సోషల్ మీడియాలో చూశారంట. ఎంత అన్యాయం చూడు, మీరు డైరెక్ట్ గా చూడకుండా సోషల్ మీడియాలో చూడడం ఏంటి? సోషల్ మీడియాలో వీళ్ళేం చెప్తారంటే, పైనుంచి ఆరోపణలు నిజం కాకపోతే ఎందుకు కిందకి దించేశాడు. నేను ఆ దించేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. దానిపైన టీటీడీ కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు ఏ వివాదం అయితే జరిగిందో దాన్ని విజిలెన్స్ శాఖకు అప్పగిచ్చారు. దించకుండా ఎట్లా అప్పగిస్తారు సార్? ఆ దించే ఫోటోని తీసేసి మా ఆరోపణలకు జడిసిపోయి చేసేస్తారని సోషల్ మీడియాలో చెప్పితే, ఒక బాధ్యతారహితమైన సోషల్ మీడియాలో అట్లా ప్రచారం చేస్తే, బాధ్యత గల ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్పాలి? టీటీడీ ఈవోలో ఎవరినో ఫోన్ చేసి ఎందుకు దించారని కనుక్కొని మళ్ళీ మాట్లాడాలి. మాట్లాడకుండా దించుతున్న ఫోటోని తీసేసి అదిగో మా ఆరోపణలకు భయపడి తీసేశారు. ఇది మత రాజకీయాలు కాదంటారా దీన్ని? ఇట్లాంటి వాస్తవాలు ప్రపంచం ముందు అధికార పార్టీ చెప్పాలి. జనరలైజ్ చేయొద్దండి. స్పెసిఫిక్ గా ప్రతి విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు మాట్లాడే సంతోషం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీకన్నా ఫార్వర్డ్ అయిపోయినాడు. ఒకటి. రెండోది, మత రాజకీయాలపై బీజేపీ జనరల్ సిద్ధాంతం, దాన్ని చాలా మాట్లాడుకోవచ్చు. మీరు దేశంలో ఏం చేస్తారో అని పెద్ద చర్చ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. మత రాజకీయాలు కాకపోతే అంతర్వేది పైన మీరేం ఆరోపించారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్ట్ గా ఈ పని చేసిందని ఆరోపించారా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి సిబిఐ విచారణ కోరిందా లేదా? మీకు నిజంగా హిందూ మతం మీద ప్రేమ ఉంటే సిబిఐ విచారణ ఇంతవరకు ఎందుకు అంగీకరించలేదు? సిబిఐ మీ పరిధిలో ఉంటుంది. సిబిఐ విచారణ చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేస్తున్న వాడిని బట్టలు తీసి నిలబెట్టండి. హిందూ మతాన్ని కాపాడండి. హిందూ మతం యొక్క పవిత్రమైనటువంటి రథాన్ని తగలబెట్టిన కేసును, సిబిఐ కేసు ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎందుకు అంగీకరించలేదు? 10 నెలలు అవుతా ఉంది. సమాధానం చెప్పండి. సిబిఐ విచారణ ఎందుకు అంగీకరించరు? ఈలోపు కొత్త రథం తయారు చేయడం, జగన్ గారు వెళ్ళి ఇనాగ్రేట్ చేయడం అన్నీ జరిగిపోయినాయి. ఓకే, రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఆంజనేయ రెడ్డి గారు, మీరు సమాధానం చదువురు కానీ ఒక్క నిమిషం రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత మీరు పురుషోత్తమ రెడ్డి గారి వ్యాఖ్యలకి మీరు సమాధానం చదువురు కానీ రామకృష్ణ గారు. సార్, ఆంజనేయ రెడ్డి గారు ఇందాక నుంచి ఒక మాట ప్రస్తావిస్తున్నారు. ఏంటంటే మెజారిటీ వర్గమైన హిందువుల గురించి మేము మాట్లాడొద్దా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మెజారిటీ వర్గమైన హిందువులు, మెజారిటీ ఓట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఓట్లు పొందడం కోసం ఒక మెజారిటీ వర్గాన్ని ఖాయం చేసుకుని వారి గురించి మేము మాట్లాడతాం. మిగతా వర్గాలు ఏమైపోయినా ఈ దేశంలో మాకు పర్వాలేదు. ఆ మాట అనలేదు కదా ఆయన. ఒక్క నిమిషం సార్, ఆ మాట ఆయన అనలేదు కదా. కొమ్మేని గారు నాకు చెప్పనివ్వండి సార్. చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఇండెక్స్లు పడిపోయి ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం యొక్క పరిస్థితి ఈ రకంగా మారింది అని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు చెప్తున్నా కూడా మేము ఈ రకంగానే ప్రవర్తిస్తాం. కానీ ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. మేము మాటల వరకే మాట్లాడతాం, మా ఈ చేతలు ఉండవు. మెజారిటీ వర్గం గురించి మేము మాట్లాడతాం అంటున్నాం, కానీ వాళ్ళకి ఏం చేతలు ఏం చూపించం అనేది కూడా వారు చెప్తున్నారు. దానికి వారిని స్వాగతించాలి. ఎందుకంటే సార్, మెజారిటీ వర్గం హిందువులు, మరి వలస కూలీలు వాళ్ళు హిందువులా కాదా వారిని గమనించారా లేదా? లేదు, మెజారిటీ వర్గం ఈ దేశంలో ఉన్న హిందువుల కోసం గత 7 సంవత్సరాలుగా నిర్మించిన ప్రాజెక్టులు కావచ్చు, వారి అభివృద్ధి కోసం తీసుకొచ్చిన చర్యలు కావచ్చు, అవి ఏముండవు. కేవలం మాటల వరకు మాట్లాడతాం, మేము పోలరైజ్ చేస్తాం, గిమ్మిక్కులు చేస్తాం, ఓట్లు పొందుతాం అనేది ఆంజనేయ రెడ్డి గారు ఈ రోజు మీ ముఖంగా ఒప్పుకున్నారు. దాని వరకు బీజేపీ ఐడియాలజీని వారు బయట పెట్టినందుకు వారికి మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. లేకపోతే కాంక్రీట్ గా ఈ దేశానికి సంబంధించి ఇగో పలానా చర్యలు చేపట్టాం, ఈ రకంగా అభివృద్ధి, ఏ ఇండెక్స్ తీసుకున్నా పడిపోతున్న తరుణంలో, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించి వీరు అందించాల్సిన చేయూత లేదు, అందించకుండా రాష్ట్రాలు మొత్తం అలోలక్షణాన్ని అల్లాడుతున్న సమయంలో కేవలం రాజకీయం చేయడానికి ఇంక వేరే ఏ అవకాశం రాకుండా మతాన్ని భుజాన్ని ఎత్తుకొని మేము దాని గురించి మాట్లాడతామని చెప్పడం అనేది ఏ రకంగా ఆకాంక్షించాలి మనం? కొమ్మేని గారు. రైట్, ఓకే. పురుషోత్తమ రెడ్డి గారికి అట్లాగే రామకృష్ణ గారి సమాధానం చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు. రామకృష్ణ గారి దగ్గర నుంచి వస్తున్నాను నేను. చెప్పండి. వారు ఏమంటారంటే ప్రపంచ ఇండెక్స్ ప్రజాస్వామ్యాన్ని గురించి ఆ ఇండెక్స్ మీకు గుర్తులేదంటున్నారు. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను రామకృష్ణ గారు.
యుఎన్ఓ భారతదేశం ఒక ఎదుగుతున్న ఆర్థిక శక్తిని గుర్తించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ ని కట్టడి చేయడంలో భారతదేశము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టం అవుతుంది. అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశంలో గత 7 సంవత్సరాల నుంచి పేదతనం జరిగిపోతుంది. ఇది ఎప్పుడు చెప్పలేదండి. అవన్నీ మీరు చెప్పింది కూడా చెప్పలేదండి. ఇవన్నీ కూడా మీరు గమనించండి. భారతదేశ అంతర్గత రక్షణ, బాహ్య రక్షణ 7 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుందని ప్రపంచ సంస్థలన్నీ కూడా. అంటే మీరేం అనుకోకపోతే ఆంజనేయ రెడ్డి గారు మరి నిజంగా ఒకటితో తెలియదు, సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ సౌత్ ఇండియా ప్రచారంలో మోడీ గో బ్యాక్ అని ఏమైనా ఈ ట్రెండింగ్ అవుతోందని ఎక్కడ చదివాను, ఎంతో చూశాను. అది వాస్తవమా కాదా? ట్రెండ్ అయింది సార్. అయిందా? సార్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ స్వేచ్ఛ ఉంది, ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. శ్రీమతి ఇందిరాగాంధీ సమయంలో సోషల్ మీడియా లేదు, గత ప్రధానమంత్రుల సమయంలో సోషల్ మీడియా లేదు. ఈరోజు సోషల్ మీడియా అందుబాటులో ఉంది. బహుశా ఒక అబద్ధాన్ని 10 అబద్ధాలుగా మార్చి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాని మనం చేసుకునే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే రాజకీయాలు ఈ దేశంలో నడవండి. పురుషోత్తం రెడ్డి గారు ఉంటాయి, నిజాలు వేరుగా ఉంటాయి, సోషల్ మీడియాలో ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చినంతా కూడా ఒక్కోసారి మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం, ఇది నిజమా? పురుషోత్తం రెడ్డి గారు అమిత్ మాలవ్య చాలా సార్లు క్షమాపణ చెప్పాడు సార్. సోషల్ మీడియా హెడ్ అమిత్ మాలవ్య చాలా సార్లు క్షమాపణ చెప్పాడు. కోర్టులో యాక్షన్ వేరే చర్చలండి. ఓకే ఓకే రామకృష్ణ రాగండి. రాఫెల్ విషయంలో సుప్రీం రైట్ కాదు దీనికి చెప్పండి సమాధానం. మీరు అబద్ధాలు చెప్పారని పురుషోత్తం రెడ్డి గారు స్ట్రైట్ గా మీ మీద ఆరోపణ చేశారు, చెప్పండి. లేదు అందుకని పురుషోత్తం రెడ్డి గారు, నేను ఒక్క నిమిషం అండి వస్తున్నా. పురుషోత్తం రెడ్డి గారు, మీరు ఆ విద్యుత్ అలంకరణ కిందకి దించడం అబద్ధమా? మీరు ఆ కిందకి దించేదాన్ని మీ కోణంలో మీరు చెప్తున్నారు, కిందకి దించడం ఎందుకు? అది పూర్ణ కుంభం, నిజమైన పూర్ణ కుంభం స్వరూపంగా ఉండుంటే కిందకి దించవలసిన అవసరం లేదు. టీటీడీ దానికి ఖండించవచ్చు, దాన్ని ఇంకా క్లోజ్ కాదండి, ఉత్సవాల్లో పెట్టి ఎప్పుడు ఉంచరు కదా. కాదండి, ఒక సందర్భం కాదు, దాన్ని రెక్టిఫై చేసి పెట్టలేదా ఆంజనేయ రెడ్డి గారు? దాన్ని మళ్ళా మార్పులు చేర్పులు చేసి పెట్టలేదా? రైట్ ఓకే పెట్టలేదని చెప్తున్నారు. కాదు, ఒక ఉత్సవంలోనో లేకపోతే అవి పెట్టినప్పుడు మళ్ళీ తీసేయడం కూడా మామూలే కదా, ఆనవాయితీయే కదా అన్ని చోట్ల, ఇంక్లూడింగ్ తిరుమల. మీరు దాన్ని పట్టుకుని అలాడితే అవును, మీరే చెప్పారు ఇప్పుడు దాకా. కాదు, మీరే చెప్పారు ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలను ఎక్కడ నమ్ముతామని. మళ్ళీ మీరే చెబుతున్నారు సోషల్ మీడియాలో వచ్చింది నేను నమ్మానని. లేదా దించేసింది అబద్ధం అని వారు కూడా ఒప్పుకోవడం లేదు కదా, దించారని పురుషోత్తం రెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఏమి దించారు? ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో అక్కడ ఉండే ఈఓ గారు లేదా ధర్మారెడ్డి గారు లేదా అడిషనల్ ఈఓ గారు వచ్చి దాన్ని దించారని పురుషోత్తం రెడ్డి గారు సమానం చెప్పండి. నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎందుకు దించారు. ఆ ఇష్యూ మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళ పేరుతో, మిషన్ మోడీ అట్లాంటి పేరుతో ఉన్న వాళ్ళు 9 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. విచారు కావా? 9 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇది వాస్తవం, రికార్డు ఉన్నాయి. వినండి, ఎందుకు జైలు పంపించారు? మీ వాళ్ళు ఎందుకు 9 మంది సోషల్ మీడియా కేంద్రంగా అబద్ధాలు చెప్పారని టీటీడీ కేసు పెట్టింది. 9 మందిని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. మీ వాళ్ళు బయటికి ఇచ్చే పనులు కూడా ఉన్నారు. ఇవన్నీ ఇది కాదురా. రెండో అంశం నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆ ఆకృతిని వివాదం అయింది, ఎఫ్ఐఆర్ నమోదైంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని కేసు విచారణలో ఉంది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మాకు భయపడి తీసేశారని ఎట్లా మాట్లాడతారు మీరు? సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి నేను మాట్లాడి ఇంతకుముందు ఏమన్నారు? సోషల్ మీడియాలో ఏమన్నా వస్తుంది, ఏమన్నా మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు సార్? మీరే ఒప్పుకున్నారని అని చెప్తున్నారు. ఓకే, నారాయణ గారు తిరుపతి నుంచి. నారాయణ గారు సరిపోతుందండి, ఆంజనేయ రెడ్డి గారు సరిపోతుంది. నారాయణ గారు తిరుపతి. సార్, ఒక బలమైన నాయకుడు, ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు సార్. ప్రతిపక్షాలు చేయాల్సింది ప్రజల మద్దతు కూడా కట్టుకోవాలి కానీ దేవుళ్ళు మతాల గురించి చెబుతూ ప్రజల్ని డివైడ్ చేసి వాళ్ళని మళ్ళీ అశాంతికి గురి చేయకుండా ప్రజా మద్దతు కూడా కట్టుకుండేకి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి పార్టీని ప్రజలు ఆదరిస్తారు సార్. ఓకే, కానీ వాళ్ళకి వెంట్రుకలే ప్రధానం అయిపోయినాయి అంటారా? వాళ్ళకి ఓకే, ఫైనల్ గా ఎమ్మెల్యే గారు సంక్షిప్తంగా ఒక మాట. ఫైనల్ గా ఎమ్మెల్యే గారు ఓకే, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. రైట్, అది
రైట్, ఫ్రీజ్ అయినట్టుంది. ఇక పురుషోత్తం రెడ్డి గారు, సుధాకర్ బాబు గారు, ఆంజనేయ రెడ్డి గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.